హాయ్ హలో అందరికీ నమస్తే. రీసెంట్గా ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తి కావడం అనేది జరిగింది. చాలామంది విద్యార్థులు ఎంసెట్కి కావచ్చు, నీట్కి ప్రిపేర్ కావడం అనేది జరుగుతుంది. సో మీరందరూ కూడా ఎంసెట్లో కానీ నీట్లో కావచ్చు మంచి ర్యాంక్స్ వచ్చి దాంట్లో సీట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఒకవేళ దాంట్లో సీట్ రాకపోతే ఏం చేయాలి, మరి ఇంటర్ తర్వాత ఉండేటువంటి రకరకాల కోర్సుల గురించి, ఆ కోర్సుల ద్వారా మనకు వచ్చేటువంటి ఉద్యోగాల గురించి, వీటన్నిటి గురించి ఈ యొక్క వీడియోలో మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీడియోని మీరు అందరూ తప్పకుండా లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సహజంగా ఇంటర్ లోపల చాలామంది ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి లాంటి గ్రూపులు తీసుకోవటం జరుగుతుంది. ఈ గ్రూప్స్కి సంబంధించి మనకు వివిధ రకాలైనటువంటి జాబ్స్ ప్రస్తుతం మనకు ఉండటం అనేది జరిగింది. కానీ వాటికి సంబంధించినటువంటి విషయాలు చాలామంది విద్యార్థులకు తెలియకపోవడం వల్ల ఆ కోర్సుల వైపు వెళ్ళకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వాటి గురించి ఈ యొక్క వీడియో లోపల తెలియజేసే ప్రయత్నం చేస్తాం. సో మీరందరూ కూడా వీడియోని లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో లెట్ స్టార్ట్ ద వీడియో. ఇంటర్లో మనకు వచ్చేసి ప్రధానంగా 5 గ్రూపులు ఉండటం అనేది జరుగుతాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి. ప్రధానంగా మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంపీసీ గ్రూప్ తీసుకుంటారు. మరియు సైన్స్ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బైపీసీ తీసుకుంటారు. సోషల్ పర్పస్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సిఈసి, హెచ్ఈసి గ్రూపులు తీసుకోవటం అనేది జరుగుతుంది. సో దాంతోపాటుగా ఎంఈసి అనేటువంటి గ్రూప్ కూడా ఉండడం జరుగుతుంది. ఈ ఎంఈసి గ్రూప్ కూడా మ్యాథ్స్ మరియు ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంఈసీ గ్రూప్ తీసుకోవటం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఒక్కొక్క గ్రూప్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరియు ఎంపీసీ తీసుకునేటువంటి వాళ్ళకు, బైపీసీ తీసుకునేటువంటి వాళ్ళకు, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసీ వాళ్ళకు ఫ్యూచర్ లోపల ఎలాంటి కోర్సులు చేయాలనేటువంటి విషయం ఈ వీడియో లోపల మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మీరు అందరూ కూడా వీడియోని లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంటర్లో ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఏ రకమైనటువంటి కోర్సులు ఉంటాయన్న విషయాన్ని గురించి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంసెట్ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. ఎంసెట్లో మంచి మార్కులు వచ్చినాయంటే మంచి కాలేజ్ లోపల సీట్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి సో అక్కడ వాళ్ళు బీటెక్ని పూర్తి చేయడం జరుగుతుంది. బీటెక్ని ఇంతకుముందు బీఈ అని పిలిచేవాళ్ళు. బీఈ అంటే బ్యాచులర్ ఆఫ్ ఇంజనీర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. బీటెక్ చేసినటువంటి వాళ్ళకు కూడా ఫ్యూచర్ లోపల సాఫ్ట్వేర్ రంగంలో అనేక రకాల ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మీరు మంచి పర్సంటేజ్ తోటి బీటెక్ని కంప్లీట్ చేసినట్టయితే మంచి ఐటీ కంపెనీల్లో లక్షలలో జీతం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాత సెకండ్ వన్ వచ్చేసి బీసీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అని అంటారు. ఈ కోర్సు కూడా సొసైటీలో చాలా డిమాండ్ ఉండడం అనేది జరిగింది. థర్డ్ వన్ వచ్చేసి బీఎస్సీ, దీన్నే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అని చెప్తారు. సో డిగ్రీ లోపల మనం బీఎస్సీ తీసుకున్నట్టయితే ఎంపీసీ కానీ, ఎంబీసీ కానీ, ఎంపీసీఎస్ కానీ ఇలాంటి గ్రూప్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటికి కూడా ఫ్యూచర్ లోపల చాలా డిమాండ్ ఉంటుంది. ప్రధానంగా బీఎస్సీ లోపల స్టాటిస్టిక్స్ తీసుకునేటువంటి వాళ్ళకు మంచి అవకాశాలని ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ స్టాటిస్టిక్స్ పైన వాళ్ళు ఫ్యూచర్లో పీజీ కూడా కంప్లీట్ చేస్తే వాళ్ళకు సాఫ్ట్వేర్ రంగం లోపల మంచి మంచి ఉద్యోగ అవకాశాలు దొరికే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత వచ్చేసి మనకు బీబీఏ అంటే ఎవరైతే సైన్స్ కోర్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ యొక్క బీబీఏ కోర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత ఎల్ఎల్బి అంటే లా. సో ఎవరైతే లా చేద్దామని అనుకుంటున్నారో వారందరూ కూడా లా చేయాలంటే ఫస్ట్ ఈ యొక్క ఎల్ఎల్బికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయటం అనేది జరుగుతుంది. సో దాన్ని బట్టి వాళ్ళు ఎల్ఎల్బి చేయడానికి అవకాశం ఉంటుంది. ఎల్ఎల్బి అనేది ఇంటర్ తర్వాత చేయొచ్చు, తర్వాత డిగ్రీ తర్వాత కూడా ఎల్ఎల్బి చేయడానికి అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత మనకు సిక్స్త్ వన్ వచ్చేసి సిఏ అంటే చార్టెడ్ అకౌంట్ అని అంటారు. ఎవరైతే ఎంపీసీ లోపల మ్యాథ్స్ పైన మంచి గ్రిప్ ఉంటుందో వాళ్ళు సిఏ చేయడానికి మంచి దారిగా చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఐసీడబ్ల్యూఏ, దీన్ని సిఎంఏ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది కూడా మంచి కోర్సు, ప్రజెంట్ మనకు సొసైటీలో బాగా డిమాండ్ ఉన్న కోర్సుగా చెప్పుకోవచ్చు. ఎయిత్ వన్ వచ్చేసి సిఎస్ అంటే కంపెనీ సెక్రటరీగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇది కూడా బాగా డిమాండ్ ఉన్నటువంటి కోర్సు. ఆఫ్టర్ ఇంటర్ తర్వాత కూడా ఎవరైనా సిఎస్ చేయాలనుకున్న వాళ్ళు సిఎస్ చేయొచ్చు. దాని తర్వాత ఏ కోర్సుతో సంబంధం లేకుండా ఇంటర్ తర్వాత చేయదగినటువంటి కోర్సులు ఏమైనా ఉన్నాయంటే అందులో హోటల్ మేనేజ్మెంట్ ఒకటి, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్యాషన్ టెక్నాలజీ. హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా మనకు వేరే దేశాల లోపల కూడా మంచి మంచి జాబ్స్ ఆపర్చునిటీస్ దొరకడం జరుగుతుంది. కాబట్టి సో ఎవరైనా హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటే కూడా హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. దాంతో పాటుగా ఫ్యాషన్ టెక్నాలజీ అంటే ప్రజెంట్ సొసైటీ లోపల బాగా డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ ఏదైనా ఉందంటే అదే ఫ్యాషన్ టెక్నాలజీగా చెప్పుకోవచ్చు. సో ఇది గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, ఎవరైనా చేయొచ్చు. సో ప్రజెంట్ కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి విషయం కూడా ఈ యొక్క ఫ్యాషన్ టెక్నాలజీగా చెప్పుకోవచ్చు. సో ఎంపీసీకి సంబంధించి ప్రధానంగా మనకి ఒక 10 కోర్సులు అనేవి అందుబాటులో ఉండటం అనేది జరిగింది. సో
ఇందులో ఏదైనా కోర్సు గురించి మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మీరు కింద కామెంట్లో తెలియజేయండి. మీరు పెట్టే కామెంట్ని బట్టి ఆ కోర్సు గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అనేది ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ బైపీసీ వాళ్ళు బైపీసీ చేసినటువంటి వాళ్ళకు ఫ్యూచర్లో ఏ రకమైనటువంటి కోర్సులు అందుబాటులో ఉంటాయి అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నెక్స్ట్ బైపీసీలో వచ్చేసి మనకు మొత్తంగా ఒక 15 రకాల కోర్సులు అందుబాటులో ఉండడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎంబీబీఎస్. కామన్గా ప్రతి బైపీసీ స్టూడెంట్ కూడా ఫ్యూచర్లో వాళ్ళు చేద్దామనుకునేటువంటి కోర్సు ఎంబీబీఎస్ఏ. సో ఎంబీబీఎస్ ద్వారా వాళ్ళందరూ డాక్టర్ కావడం అనేది జరుగుతుంది. కానీ మేము చిన్నప్పుడు కూడా చాలామంది వ్యక్తులు బైపీసీ తీసుకుంటే ఫ్యూచర్లో ఏ కోర్స్ చేయడానికి అవకాశాలు ఉండవని, చేస్తే కేవలం ఎంబీబీఎస్ మాత్రమే చేయొచ్చు, మిగతా ఏవి చేయడానికి అవకాశం ఉండదు అనేటువంటి ఒక అపోహ ఉండేది. కానీ చాలామంది తెలియని విషయం ఏంటంటే బైపీసీ తీసుకునేటువంటి వాళ్ళకు కూడా ఫ్యూచర్లో చాలా రకాలైనటువంటి ఆపర్చునిటీస్ అనేవి అందుబాటులో ఉండడం జరిగింది. సో వాటి గురించి ఈ వీడియోలో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎంబీబీఎస్ అంటే మీ అందరికీ తెలుసు, ఆఫ్టర్ ఇంటర్ తర్వాత నీట్ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. నీట్లో మంచి మార్కులు వస్తే మనకు గవర్నమెంట్ కాలేజ్ లోపల ఫ్రీ సీట్ రావడం జరుగుతుంది కాబట్టి సో దాని తర్వాత వాళ్ళు ఈ యొక్క ఎంబీబీఎస్ కోర్స్ చేసి డాక్టర్ కావడం అనేది జరుగుతుంది. సో ఎంబీబీఎస్ తర్వాత చేసేటువంటి కోర్స్ ఏదైనా ఉందంటే దాన్నే మనం బీడీఎస్ అని అంటాము. బీడీఎస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జన్గా చెప్పుకోవడం జరుగుతుంది, అంటే డెంటల్ డాక్టర్ అన్నట్లో. సో దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ చాలామంది చేసేటువంటి కోర్సు బీవీఎస్సి. ఈ బీవీఎస్సి అనేటువంటి కోర్సుని మనం ఏం చెప్తామంటే వెటర్నరీ సైన్స్ అని చెప్తాం. అంటే ఊర్ల లోపల పశు వైద్యులుగా చెప్తాం కదండి. సో ఆ వెటర్నరీ డాక్టర్ కావాలంటే మనం చేయాల్సినటువంటి కోర్సు వచ్చేసి బీవీఎస్సిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క వెటర్నరీ డాక్టర్కి సంబంధించి ఖచ్చితంగా ప్రతి మండలానికి ఒక బీవీఎస్ డాక్టర్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం గవర్నమెంట్ ఉద్యోగాల లోపల కూడా వీటికి చాలా డిమాండ్ ఉంది కాబట్టి బీవీఎస్ చేసినటువంటి వాళ్ళకు చాలా తొందరగా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ కోర్సు వైపు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దాని తర్వాత వచ్చేసి బీఎస్సీ అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, బ్యాచులర్ ఆఫ్ సైన్స్. ఈ బీఎస్సీ లోపల కూడా బైపీసీ చేసినటువంటి వాళ్ళు ప్రధానంగా బీజెడ్సీ కోర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో బీజెడ్సీ చేసిన తర్వాత మళ్ళీ పీజీ లోపల ఎంఎస్సీ మైక్రోబయాలజీ కావచ్చు, ఇంకా ఎంఎస్సీకి సంబంధించినటువంటి రకరకాల కోర్సులు పీజీలో చేయడానికి అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత ఉండేటువంటి కోర్సు వచ్చేసి ఏజీబీఎస్సీ అంటే అగ్రికల్చర్ బీఎస్సీగా చెప్పుకోవడం జరుగుతుంది. సో అగ్రికల్చర్ బీఎస్సీ అంటే ఇందులో వ్యవసాయ పద్ధతులకు సంబంధించినటువంటి విషయాల గురించి మనకు ట్రైనప్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా ఈ యొక్క కోర్సుకు చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకోసం అంటే ఫ్యూచర్లో ఇక అందరు సాఫ్ట్వేర్లు ఈ రకమైనటువంటి రంగాల్లో వెళ్ళినట్టయితే అగ్రికల్చర్ వైపు వెళ్ళేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి సో ఈ రంగానికి ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో అగ్రికల్చర్ బీఎస్సీ అనేది కూడా ప్రస్తుతం చాలా డిమాండ్లో ఉన్నటువంటి కోర్సుగా మనం చెప్పుకోవచ్చు. ఈ బీఎస్సీ లోపల ఇంకొకటి హార్టికల్చర్ అనేది ఉంటుంది. ఇది కూడా ఆ రకమైనటువంటి కోర్సుగానే మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. దాని తర్వాత చాలామంది చేసేటువంటి ఇంకొక కోర్స్ ఏంటంటే బీఎస్సీ నర్సింగ్. ఎక్కువగా లేడీస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా బీఎస్సీ నర్సింగ్ చేయడం అనేది జరుగుతుంది. బీఎస్సీ నర్సింగ్తో పాటు ఎంఎస్సీ నర్సింగ్ కూడా ఉంటుంది. సో బీఎస్సీ నర్సింగ్ మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉండడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేసి గవర్నమెంట్ నర్సింగ్ జాబ్స్ కూడా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి అదేవిధంగా వేరే దేశాల లోపల కూడా హాస్పిటల్స్ లోపల చాలా పెద్ద మొత్తంలో శాలరీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బీఎస్సీ నర్సింగ్ కూడా మీరు చేయడానికి ఆసక్తి చూపే ప్రయత్నం చేయండి. సో బీఎస్సీ నర్సింగ్ తర్వాత ఎక్కువ మంది చేసేటువంటి నెక్స్ట్ ఇంకొక కోర్స్ ఏదైనా ఉందంటే అదే ఓల్డెస్ట్ కోర్సు బీఫార్మసీగా చెప్పుకోవడం జరుగుతుంది. బీఫార్మసీ చేసినటువంటి వాళ్ళు మనకు దగ్గరలో ఉండేటువంటి ఏదైనా ఫార్మా కంపెనీ లోపల ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మనం మెడికల్ షాప్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి కోర్సులలో ఓల్డెస్ట్ కోర్స్ ఏదైనా ఉందంటే అది బీఫార్మసీ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత ఉండేటువంటి ఇంకొక కోర్స్ వచ్చేసి ఫార్మాటీ. ఈ యొక్క ఫార్మాటీ అనేటువంటి కోర్సు 6 years కోర్సుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కోర్సు మనము కంప్లీట్ చేయడానికి 6 years సమయం పట్టడం అనేది జరుగుతుంది. ఫార్మాటీ అని అంటే సింపుల్గా చెప్పాలంటే దీన్ని డాక్టర్ ఇన్ ఫార్మాగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. ఇది మనకు 6 years కోర్సు అని చెప్పినా కదా. సో ప్రజెంట్ వేరే దేశాల లోపల ఈ యొక్క కోర్సుకు చాలా డిమాండ్ అవడం జరిగింది. మన దేశం లోపల ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ అవుతున్నటువంటి కోర్స్ ఏదైనా ఉందంటే దాన్ని మనం ఫార్మాటీగా చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఉండేటువంటి కోర్సు వచ్చేసి అలైడ్ సైన్స్ అంటాము. దీనిని మనం పారామెడికల్ కోర్సు చెప్పుకోవడం జరుగుతుంది. దీన్ని కూడా ప్రజెంట్ బాగా డిమాండ్ ఉన్నటువంటి కోర్సు చెప్పుకోవచ్చు. దాని తర్వాత కామన్గా చాలామంది చేసేటువంటి కోర్సు వచ్చేసి బీపీటీ. దీనిని బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీగా చెప్పుకోవడం జరుగుతుంది. మీరు బీపీటీ పూర్తి చేసిన తర్వాత మీ దగ్గరలో ఉండేటువంటి ఏదైనా ఒక హాస్పిటల్ తోటి టైఅప్ అయ్యి మీరు అక్కడ నుంచి వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు డాక్టర్గా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు బీపీటీ కూడా చేయవచ్చు. సో ఇంతకుముందు లాగానే ఎంపీసీ వాళ్ళ మాదిరిగానే కింద ఉండేటువంటి ఒక 4 కోర్సులు కూడా బైపీసీ వాళ్ళు కూడా చేయవచ్చు. అవే
బీబీఏ, ఎల్ఎల్బి, హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ టెక్నాలజీగా ఈ యొక్క 4 కోర్సులు కూడా బైపీసీ వాళ్ళు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఏదైనా కోర్సు గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మీరు కింద కామెంట్ చేస్తే ఆ కోర్సు గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అనేది ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో బైపీసీ తర్వాత నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి సిఈసి మరియు హెచ్ఈసి. సిఈసి, హెచ్ఈసి చేసినటువంటి వాళ్ళకు ఫ్యూచర్ లోపల ప్రధానంగా డిగ్రీ లోపల బీఏ కానీ బీకామ్ కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో బీకామ్ లోపల బీకామ్ కంప్యూటర్స్కి బాగా డిమాండ్ ఉండటం అనేది జరుగుతుంది. సో ప్రధానంగా సిఈసి తీసుకున్న వారు ఎక్కువగా మనకు యూపీఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు, గ్రూప్స్ ఎగ్జామ్స్, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు సిఈసి, హెచ్ఈసి గ్రూప్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉండటం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఈ గ్రూప్కి సంబంధించినటువంటి వాళ్ళే వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. అయితే గ్రూప్స్ ఎగ్జామ్స్, సివిల్స్ ఎగ్జామ్స్కి బైపీసీ, ఎంపీసీ వాళ్ళు కూడా ప్రిపేర్ కావచ్చు. కాకపోతే ఇందులో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ సివిల్స్లలో, గ్రూప్స్లలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా మన ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ జాగ్రఫీ, మరి అదేవిధంగా తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ ఇలాంటి విషయాలు వాళ్ళకి అక్కడ బాగా యూస్ఫుల్ అవడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా సిఈసి, హెచ్ఈసి గ్రూప్ వాళ్ళు ప్రధానంగా బ్యాంక్ కోచింగ్కి సంబంధించినటువంటి వాటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే టీచింగ్ ఫీల్డ్ వైపు వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, సిఈసీ అయినా వాళ్ళ కోసం అంటూ డిఈసెట్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ డిఈసెట్ ఎగ్జామ్ లోపల మంచి మార్క్స్, మంచి ర్యాంక్ వచ్చినట్టయితే గవర్నమెంట్ డైరెక్ట్ కాలేజీలో సీట్ రావడం జరుగుతుంది. దాంట్లో 2 years కోర్స్ ఉంటుంది. దాని తర్వాత గవర్నమెంట్ రిలీజ్ చేసేటువంటి డిఎస్సి టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే దాంట్లో మంచి మార్క్స్ వచ్చినట్టయితే మీరు గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంకా వీటికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియో కింద కామెంట్ చేయండి. దానికి సంబంధించినటువంటి వీడియో రికార్డ్ చేసి వీడియోని ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో దయచేసి మీరందరి యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.